అందరికీ నమస్కారం. ఉత్తర భారతదేశంలో అయోధ్య మందిరం యొక్క ప్రధాన పూజారి జల సమాధి అయిన విషయం మనకి తెలిసిందే. ఈ జల సమాధి అనేది మనకు ఈ కాలంలో చాలా కొత్త. ఒకప్పుడు అది కొత్త కాదు. శ్రీరాముల వారే సరయూ నదిలో జల సమాధి అయిన విషయం మనం పురాణాల్లో చదివి ఉన్నాం. ఆచార్య సత్యేంద్ర దాస్ యొక్క ఏజ్ వచ్చి 87 సంవత్సరాలట. ఆయన తన 20 ఏళ్ళ ఏటనే తన ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసాడట. ఆయన ఆ కాలంలోనే బాగా చదువుకున్న మనిషి. ఆయనకి చక్కెర వ్యాధి ఎక్కువ ఉండేదట. చక్కెర వ్యాధితో పాటు హై బ్లడ్ ప్రెషర్ కూడా ఉండేదట. ఆయనకి రీసెంట్గా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందట. దీనివల్ల ఆయనకు పక్షవాతం వచ్చేసింది. పక్షవాతం వచ్చిన వల్ల ఆయనని అయోధ్యలోనే ఒక హాస్పిటల్లో చేర్చారట. హాస్పిటల్లో చేరిస్తే అక్కడ ట్రీట్మెంట్ సరిపోక లక్నో హాస్పిటల్కి చేర్పించారట. అక్కడ ఆయన మరణించారు. ఆయన తన జీవిత కాలమంతా శ్రీరాములు వారికి అర్పించారట. బాబర్ మసీదు ఇంచుకొట్టేటప్పుడు ఆ టైంలో జరిగిన చర్చలోనే అయోధ్య మందిరము లేపేటప్పుడు ప్రెస్ పీపుల్ అంతా ఆ కాలంలో మైకులు పెట్టుకొని ఆయన వెనకాల తిరిగేవారట. ఎందుకంటే ఆయన ఒక్కడే చాలా చదువుకున్న మనిషి అట. సంస్కృత విద్యాలయంలో ఆయన డిగ్రీ చేశాడట. ఈయన చనిపోతే ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం మన మోడీ గారు శ్రద్ధాంజలి జరిపారట. ఆయన ప్రెస్ వాళ్ళకి ఇచ్చే మాటలంతా కరెక్ట్ గా ఉండేదట. 2024లో ఒక డాక్యుమెంటరీ ఒకటి రిలీజ్ అయిందట. ఆ యొక్క డాక్యుమెంటరీ పేరు బ్యాటిల్ ఆఫ్ అయోధ్య అంట. ఆ బ్యాటిల్ ఆఫ్ అయోధ్య ఆ యొక్క డాక్యుమెంటరీలో ఈయన గురించి చాలా చోట్ల మెన్షన్ చేసి ఉన్నారట. ఆ విధంగా ఈయన యొక్క మాటలు వచ్చి చాలా పర్ఫెక్ట్ గా ఉండేదట. ఈయన యొక్క చనిపోయారు కదా, ఆయన యొక్క బాడీని ఇంత బండరాతుల్లో బాగా కట్టి పోలీస్ ప్రొటెక్షన్ తో అయోధ్య నగరంలో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళి ఆ తర్వాత మోటార్ బోట్ లో ఎక్కించి పోలీస్ ప్రొటెక్షన్ తోనే శ్రీరామ్ జైరామ్ జైరామ్ అని చెప్పి ఒక ఘోషతోనే ఆయన బాడీని ఆ యొక్క సరయూ నదిలో నిమజ్జనం చేసేసారట. ఇది మనం వచ్చి రామాయణం కాలంలో వినుండాము. ఆ తర్వాత కూడా ఉండేదట, కానీ అది అంతగా పైకి రాలేదు. యాక్చువల్గా ఇంకొక జాతి వర్గం వాళ్ళు కూడా చనిపోతే వాళ్ళ డెడ్ బాడీని తెల్లటి బట్టలో చుట్టి కొండపైన ఉంచేసేవారట. అప్పుడు ఆ పక్షులంతా ఆ యొక్క మాంసాలు తింటే వాళ్ళకి మోక్షం వస్తుంది అని వాళ్ళ నమ్మకం. ఆ విధంగానే ఈయన యొక్క శరీరం కూడా సరయూ నదిలో వేసేశారు కదా. ఈ సముద్ర జలచారాలంతా కండలు మాంసాలు అవన్నీ తింటుంది కదా, తింటే మోక్షం లభిస్తుందని ఒక ఆనవాయితీ అన్నమాట. త్రేతాయుగంలోనూ సరి, ద్వాపర యుగంలోనూ సరి విష్ణు భగవానుడు అవతారం ఎత్తినప్పుడు లక్ష్మణుడు విష్ణువు కంటే ముందుగానే అవతారం భూమిపైన తీసుకున్నాడు. ఎట్లంటే ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు బలరాముడి రూపంలో కృష్ణుడికి అన్నగా అవతారం ఎత్తాడు అనమాట. ఆ విధంగా కృష్ణుడు అవతారం చాలించక మునుపే అతను బలరాముడు చనిపోయి వైకుంఠంలో ఆయన వెయిట్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ తర్వాత కృష్ణుడు తనువు చాలించి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. శ్రీరాముడు యుద్ధం ముగించిన తర్వాత అయోధ్యకొచ్చి పరిపాలిస్తూ ఉండగా కాలదేవుడు అనే యముడు అయోధ్యకొచ్చి రాములతో చెప్తారంట, మన ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఆ గదికి ఎవరు రాకూడదు అన్న నిబంధన పెట్టాడనమాట. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుని పిలిచి గదికి కాపలా పెట్టి ఎవరు వచ్చినా లోపలికి అలో చేయొద్దు అని చెప్పి వీరిద్దరు రూమ్కి వెళ్తారు. రూమ్కి వెళితే ఆ గదిలో కాలదేవుడు నిజ స్వరూపాన్ని చూపించి శ్రీరాముడితో చెప్తాడు, జరిగిందంతా చెప్తాడనమాట. మీరు వచ్చిన పని అయిపోయింది, మీరు ఇంకా ఈ అవతారం సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది అని అంటాడు. ఈ విషయాలు మాట్లాడుతూ ఉండగా దుర్వాస మహర్షి అయోధ్యకు వస్తాడనమాట. వచ్చి లక్ష్మణుడితో నేను రాముడిని చూడాలని అంటాడు. అప్పుడు లక్ష్మణుడు చెప్తాడు, రాములు వారు మాట్లాడుతున్నారు గదిలో అని అంటే, అప్పుడు దుర్వాసుడు కోపగించు, మీరు రాజు అయిపోయినారన్న గర్వంతో ఉన్నారా? నేను తలుచుకుంటే ఒక్క నిమిషం నేను అయోధ్య నగరాన్ని అంతం చేయగలను అని అంటాడు. ఈ మాటకి లక్ష్మణుడు భయపడిపోయి ఇటుపక్క అన్న గదికి లోపలికి రావద్దన్నాడు. ఇటుపక్క దుర్వాస మహర్షి కోపానికి అయోధ్య నగరమే బలైపోతుందన్న భయం. ఈ మీమాంసలో పడి లక్ష్మణుడు ఏదైతే అది అయింది అనేసి గది తలుపు తెరుస్తాడనమాట. తెరిస్తే అప్పుడు రాముడు లక్ష్మణుడు చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే కాలదేవుడు రాముడితో మాట్లాడక మునుపు మన ఇద్దరు సంభాషించేటప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళకి నువ్వు మరణశిక్ష విధించాలా అనే నెపంతోనే గది లోపలికి వస్తారన్నమాట. ఇది అనుకుని రాముడు చాలా భయపడిపోతాడు. ఇది ఈ విధంగా అయిందే అని ఒక విధమైన మీమాంసలో పడిపోతాడు. ఆ తర్వాత లక్ష్మణుడు రాముడు వారికి వివరిస్తారు, మరి దుర్వాస మహర్షి వచ్చారనేసి.
అప్పుడు రాములు వారి వెలుపలకు వచ్చి దుర్వాస మహర్షిని ఆ విషయం తెలుసుకొని ఆయన్ని పంపించిన తర్వాత యముడు పక్క తిరిగితే యముడు చెప్పాడు, నువ్వు లక్ష్మణుడికి ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు రాముడు సందిగ్ధుల పడిపోతాడు, ఏం చేయాలో తోచదు. ఆ యొక్క సమయంలో రాముడు తన కులగురువైన వశిష్ఠుడిని అభిప్రాయపడతాడు. అప్పుడు వశిష్ఠుడు, నీవు ఉరిశిక్ష విధించాల్సిన అవసరం లేదు, లక్ష్మణుణ్ణి నువ్వు దేశ బహిష్కరణ చేసేయి, అడవిలకు పంపించేయి అని చెప్తాడు. ఎందుకంటే లక్ష్మణుడు ఒక్క నిమిషం కూడా తన అన్నని వదిలి ఉండలేడు. ఆ యొక్క దేశ బహిష్కరణే లక్ష్మణుడికి శిక్షగా ఉంటుంది అని చెప్తాడు. ఆ విధంగానే రాముడు లక్ష్మణుడితో అడవులకు వెళ్ళిపోమంటాడు. లక్ష్మణుడు ఏం చేస్తాడంటే నేరుగా వెళ్ళి సరయు నదిలో దిగిపోతాడు. మొట్టమొదట తనువు చాలించింది లక్ష్మణుడు అన్నమాట. సరయు నదిలో దిగిపోతాడు. ఈ విషయం విన్న రాములు వారు చాలా బాధపడి తన పట్టణాన్ని తన వారసులకి అయిన లవకుశకి పట్టాభిషేకం చేయించేసిన తర్వాత రాములు వారు కూడా సరయు నదిలో దిగిపోతారు. దిగి తన యొక్క అవతారాన్ని సమాప్తం చేసుకుంటారు. ఇది లక్ష్మణుడు ముందుగా దిగి సరయు నదిలో దిగిపోయారు కదా, ఆయన వైకుంఠానికి విష్ణు కోసం కాసుకొని ఉంటారు అనమాట. ఆదిశేషుడు ముందరనే వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత మహావిష్ణువు వెళ్ళి ఆ యొక్క ఆదిశేష తల్పం పైన పడుకుంటాడు అనమాట. ఇలా అన్నమాట. ఆ విధంగా సత్యేంద్ర దాసు జల సమాధి అయ్యారన్నమాట. ఎంతటి మహాత్ములండి! రాముడి కోసమే తన జీవితాన్ని అర్పించిన మనిషి ఆయన. చదువుకున్న మనిషి. బాబర్ మసూది కొట్టేసి అయోధ్య మందిరం స్థాపితం అవడానికి ఆయన ఒక కారణం. ఆయన ఆ టైంలో ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలంతా చర్చాంశనీయమైందట. అంతటి పెద్ద మనిషి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. మరి కొన్ని వీడియోలతో మీ ముందుంటాను. నమస్తే.